హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? రోజుకైతే ఒక 2 ఆర్ 3 టైమ్స్ అయితే సర్ది పెడతాను. ఇప్పుడు వాడు నేను సర్ది పెట్టాననుకోండి, ఒక 2 మినిట్స్ గాని ఉండనివ్వడనమాట. అవన్నీ తీసి మళ్ళీ కింద పడేస్తాడు. నేనది మనము అట్లానే కింద పడిపోయి ఉన్నాయనుకోండి, అసలు ఆడుకోడు వాటిలతో. నేను తీసి పెట్టినప్పుడే వాడికి ఆడుకోవాలనిపిస్తది. అందుకని చెప్పి నేను అసలకి వాటిలి జోలికే పోవడం లేదు. ఇంక మార్నింగ్ వేస్తే ఇంకా ఈవినింగ్ వాడు పడుకున్న తర్వాత అలా అంతకుముందయితే ఊరికే వాడు ఆడుకున్న తర్వాత పడిపోయి ఉంటాయి కదా! అవన్నీ తీయడం, వేయడం అలా చేస్తూనే ఉండేదాన్ని. ఇంక విసుగొచ్చేసి ఒక మార్నింగ్ వేస్తే ఇంక ఈవినింగ్ కాదులెండి, నైట్ పడుకుంటాడు కదా! ఇంక అప్పుడు తీసి పెడుతున్నాను. ఇంకెలాగో మనం ఎంత ఒక 5 టైమ్స్ అలాగా నాకైతే అవి తీయడానికే సగం నీరసం వచ్చేసేదనమాట. అలా ఉంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే. స్కూల్‌కెళ్ళారంటే ఇంకా ఓకే, మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు కదా! ఇంక హోంవర్క్‌లు అవి ఉంటాయి. ఇంక వీడికైతే ఆ రోజులు ఎప్పుడొస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. చూడాలి. అప్పుడేమనిపిస్తదంటే, అయ్యో పాపం స్కూల్‌కెళ్తున్నారే, ఒక రోజైనా లీవ్ ఉంటే పాపం రెస్ట్ తీసుకుంటారు అనిపిస్తది. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కదా! ఎప్పుడెప్పుడు స్కూల్‌కెళ్తారు, ఎప్పుడెప్పుడు తరిమేయాలి, మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనిపిస్తది. ఇప్పుడు అసలు పిల్లలు అసలు మొన్న ఉన్నట్టుంది కార్తీ, అంతలోపల స్కూల్‌కెళ్ళి అంత పెద్దోడైపోయాడా అనిపిస్తది. మన పిల్లలు అంతే కదా! ఎంత పెద్దయినా గానీ చిన్న పిల్లల్లాగే అనిపిస్తారు. ఇంకొచ్చేసి ఇవాళ మార్నింగు అరటికాయ ఫ్రై చేస్తున్నాను. నేను ఈరోజు అరటికాయ ఫ్రై అండ్ పప్పుచారు చేస్తున్నాను. చాలామందయితే పప్పులు శనగని అంటారు. మన నెల్లూరు ఫేమస్ అనమాట పప్పుచారైతే. అవన్నీ చూపించడం లేదు ఎలా చేస్తున్నాను అని చెప్పి. మీకేమైనా కావాలి ఎలా అంటే రెసిపీ కావాలి అంటే మాత్రం కమెంట్ చేయండి. మొత్తం రెసిపీ మీతో షేర్ చేస్తాను. చూడండి లాస్ట్ దాకా. అంటే నేను ఇందాక చూపించాను కదా కడాయి, దాంట్లో చెయ్యాలి అని అనుకున్నాను ఫస్ట్ అయితే. సరిపోదేమో ఇది చిన్న బాండిల్లాగా అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఏముందిలే సరిపోతుందిలే, ఉడికితే చిన్నగా అయిపోతాయి కదా అని చెప్పి దీంట్లోనే పెట్టాననమాట. అస్సలకి అన్నీ కింద పడిపోతూ ఉన్నాయి. అదేదో ఫస్టే అంటే నాకు సరిపోదు అని చెప్పి టూ అరటికాయలు అయితే సరిపోతాయి, 3 అనమాట. ఇంక సర్లే అని చెప్పి మళ్ళీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఫస్టే అయితే అట్లా చేసుకుంటాను అనమాట నేను ఎక్కువ పని. అంట్లుగానే అంతే వంట చేసేటప్పుడు నాకైతే చాలా వచ్చేస్తాయి. రోజు ఏమనుకుంటానంటే వంట చేసేటప్పుడు నీట్గా చేసుకోవాలి, గ్యాస్ మీద ఒక్క చుక్క పడకుండా ఆయిల్ చేసుకోవాలి అనుకుంటాను. అలా ఎలా అవద్ది. కార్తీ వంటగదిలోకి వస్తా పోతా ఇంకా ఉంటాడు. ఇంకా టెన్షన్లో నేను ఇంకా చూసుకోండి, ఒకసారి చూపిస్తాను మీకు నేను ఆ వంటగది ఎలా ఉంది అని చెప్పి. వంట చేసిన తర్వాత ఎప్పుడు నీట్గానే చూపించాను కదా, ఒకసారి చూపిస్తాను వంట అయ్యాక ఎలా ఉంది గ్యాస్ అని చెప్పి. ఇంకా ఇది వచ్చి అరటికాయ ఫ్రైలోకి ఆ పొడి వేస్తున్నాను. ఇదైతే అక్క చేసి పంపించింది నాకు. 1 వీక్ అవుతుంది, అయినా కానీ బాగానే ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టున్నాను నేను. నాకు 2 వీక్స్ ఈజీగా 2 వీక్స్ వస్తుంది. ఇది ఒక్క పొడి ఉంటే చాలన్నమాట. మనం ఏ ఫ్రై చేసుకున్నా కానీ ఫాస్ట్గా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 వీక్స్ అలా ఉంటుందన్నమాట. ఏం పాడవదు. సాయిపప్పు వేసినా కానీ ఏం పాడవదు ఫ్రిడ్జ్లో అయితే పెడితే. బాగానే ఉంటుంది. ఎండుమిరపకాయలు, కొబ్బరి, ధనియాలు, వెల్లుల్లి, మనం సాయిపప్పు మన ఇష్టం అనమాట. వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకేంటి సంగతులు, ఎలా ఉన్నారు? నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. కొంచెం లైక్ చేయొచ్చు కదా. వీడియో చూసి ఒక 1 మినిట్ మీకు నచ్చినా కానీ ఆ వీడియోలో లైక్ అయితే చేయండి. నాకైతే చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట, రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అయితే. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మాత్రం. ఇంకేమంటే ఈ బుట్ట ఏమంటే మా అత్త పంపించింది. వేరే వాళ్ళు వస్తున్నారు అని అంటే, మా అత్త వాళ్ళు కొంచెం దూరంలో ఉంటారు, వేరే వాళ్ళు వస్తున్నారంటే పంపించింది అనమాట. వాళ్ళు అంటే మేము వెళ్ళలేదు, అత్త వాళ్ళు రాలేదు, వాళ్ళ చేత పంపించింది అనమాట, తెలిసిన వాళ్ళు వస్తుంటే. ఇది వచ్చేసి ఎండు రొయ్యల పొడి. మహి తింటాడు.
నేను ఎప్పుడో ఒకసారి తింటాను. ఆ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వెయిట్ చేసేద్దని చెప్పి నేను అంతగా తినను. తీసుకొని రాగానే అయితే ఓపెన్ చేసి చూశాను నేను. తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందనమాట. అరే వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పటికే కార్తీ ఆ యాపిల్స్ అవి ఇవి తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాడు. కొన్ని అయితే తీసుకొని వెళ్ళి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా వాడిని ఇవ్వరా వీడియో తీసుకొని తర్వాత తీసుకొని వెళ్దువు అని అంటే ఇంక ఇవ్వలేదు. ఇంక సర్లే అని చెప్పి ఉన్న వాటితోనే ఉన్నవే మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా యాపిల్స్ వాడి దగ్గర కానీ కొన్ని ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వంకాయలు, ఇవి చెట్టు వంకాయలే. దీంతో నేను గుత్తి వంకాయ చేశాను. భలే వచ్చింది, భలే ఉడికిపోయాయి. ఏమంటే చెట్టు వంకాయలు కదా, ఒక్క పుచ్చు లేదనమాట. భలే ఉన్నింది కర్రీ అయితే. మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా చాలా చెట్లు వేసేద్ది అనమాట మా అత్త అయితే. అక్కడ చెట్లు కానీ చాలా బాగా వస్తాయి. పచ్చిమిరపకాయల చెట్లు అని చెప్పి, టమోటాల చెట్లు అని చెప్పి, పపాయ చాలా బాగుంటుందన్నమాట. ఈసారి మీతో షేర్ చేస్తాను. ఇంకా అయిపోయింది అరటికాయ ఫ్రై అయితే. అరటికాయ ఫ్రై అయితే మెత్తగా అలా అవ్వకుండా చాలా మెత్తగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా డ్రైగా ఉండాలంటే మాత్రం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. అంతకుముందు నాకు కానీ మెత్తగా అట్లా అయిపోయేదన్నమాట. ఇప్పుడైతే పెద్దవిగా కట్ చేసుకుంటే మాత్రం అలాగ మెత్తగా అట్లా రాదనమాట. డ్రైగానే ఉంటాయి, క్రిస్పీగా వసద్ది పెద్దగా కట్ చేసుకుంటే, పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే. ఇంకొచ్చేసి నేను పప్పుచారు చేస్తున్నాను అని చెప్పాను కదా, దాంట్లోకి తాలింపు అనమాట వేస్తున్నాను. తెల్లగడ్డ బాగా వేగాలి, తాలింపులోనే ఉంటుందన్నమాట పప్పుచారు టేస్ట్. ఇంకా మనం తాలింపు వేసిన తర్వాత పప్పుచారు మరిగించాలి బాగా. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మరిగించాలి, అప్పుడే బాగుంటుంది. నాకైతే మా అమ్మ చేసిన పప్పుచారు అయితే భలే ఇష్టము. కార్తీక్ కానీ బాగా ఇష్టం అనమాట అమ్మ చేసే పప్పుచారు అంటే. నేనైతే ఒక పప్పుచారు ఎప్పుడు అమ్మ చేస్తే తినడమే కానీ నేను ఎప్పుడు ఒక 2 or 3 టైమ్స్ ఏమో చేసి ఉంటాను. అంటే ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఈసారి అయితే భలే టేస్ట్ ఉన్నాయి పప్పుచారు అయితే. అంటే మనం తాలింపులో బాగా మరగనివ్వాలన్నమాట. పప్పుచారు బాగా తెల్లనివ్వాలి. అప్పుడు ఒక 15 మినిట్స్ అలా బాగా తెల్లనివ్వాలి. మీకు పప్పుచారు రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే షేర్ చేస్తాను. ఇంకా కార్తీక్ అయితే 6 months బ్యాక్ వీడియో అనమాట, రైమ్స్ చెప్తున్న వీడియో మీతో షేర్ చేస్తున్నాను. మీరు కానీ వినేయండి. ఓకే, చిక్ చిక్ బండి చెప్పు. ఓకే గుడ్. జానీ ఎస్ పాపా, జానీ ఎస్ పాపా చెప్పమ్మా ప్లీజ్. టెల్లింగ్ లైస్ ఎలా పోయింది? టెల్లింగ్ లైస్ నో పప్పా. తర్వాత ఓపెన్ యువర్ మౌత్. బ్లాగ్ నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.